ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ యూఫోరియా మూవీలో యాక్ట్ చేసిన ఆ హీరో హీరో అనాలో పిల్లోడు అనాలో నాకు తెలీదు. అతని పేరు సినిమాలో వికాస్. అతనైతే యాక్టింగు ఎర్రకొట్టేశాడు లిటరల్లీ. అటు చాలా వేరియేషన్ చూపించాడు. మంచోడ్లాను, చెడ్డోడుగాను, డ్రగ్ ఎడిట్ లాను, రేపిస్ట్ లాగా, క్రిమినల్ లాగా, అక్యూజ్ లాగా ఉన్నాయో చాలా వేరియేషన్స్ ఆ మూవీలో చూపించేశాడు. ఎస్పెషల్లీ ఒక ఒక వాళ్ళ అమ్మ కొడుకుల మధ్య ఫైట్ ఒకటి ఉంటుంది సీన్. ఆ సీన్ అండ్ మెయిన్ క్లైమాక్స్లో తన ఎమోషనల్ సీన్ ఏడుస్తూ ఆన్సర్స్ ఇస్తాడు. సూపర్ పీక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిమ్. కమింగ్ టు యూఫోరియా మూవీ, అసలు ఈ మూవీ ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ గుణశేఖర్ గారు తీశారంటే అస్సలు నమ్మలేం. బికాస్ వీ ఆల్ నో దట్ వాట్ ఈజ్ గుణశేఖర్ సార్. అసలు గుణశేఖర్ సార్ మూవీస్ అంటే భారీ సెట్లు, స్టార్ క్యాస్టింగ్, పీక్ మ్యూజిక్, పీక్ స్టోరీ రైటింగు, అదొక ఇంకా హడావిడి, ఒక ఎమోషను, అంత గ్రాండ్యూర్ సెటప్, ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్ వస్తుంది గుణశేఖర్ గారి సినిమా అంటే. వెన్ ఇట్ కమ్స్ టు యూఫోరియా మొత్తం మారిపోయింది. ప్యూర్ సోషలిస్టిక్ డ్రామా ఇది. అంటే నాకు సినిమా చూస్తున్నప్పుడల్లా ఒక తమిళ్ నేటివిటీ సినిమాలో ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఈ వెట్రిమారన్ సినిమా కానీ ఇంకా మారి సెల్వరాజ్ సినిమా కానీ వీళ్ళ మూవీస్ చూస్తున్నప్పుడు మనకు ఒక రకమైన ఇన్కంజెస్టింగ్ ఫీలింగ్, అలా ఏదో అయిపోతుంది, ఒక సోషల్ డ్రామా లాగా వాళ్ళు ఒక పోర్ట్రే చేస్తారు. సేమ్ యూఫోరియా కూడా నాకు ఒక తమిళ్ స్టైల్ కనిపించింది. ఆ తమిళ్ ఒక స్టైల్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఫ్లేవర్ అనేది నాకు ఈ యూఫోరియాలో కనిపించింది. బికాస్ ప్యూర్ సోషల్ డ్రామా, ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ అన్నెసెసరీ సీన్ లేదు. అసలు తెలుగులో ఇలాంటి సినిమా రావడం అండ్ గుణశేఖర్ గారి లాంటి డైరెక్టర్ తీయడం, ఇంకోటి ఆయన ఒక సోషల్ డ్రామా తీయడం చాలా బాగుంది సినిమా. ఈ జనరేషన్లో ఇలాంటి టైంలో ఈ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా యూఫోరియా అనేది ఖచ్చితంగా. ఓకే, చాలామంది రివ్యూవర్స్ చెప్పారు ఫస్ట్ హాఫ్ ఒక సినిమా ఉంటుంది, సెకండ్ హాఫ్ మారిపోద్ది అని. ఇక్కడ గుణశేఖర్ గారు స్క్రీన్ ప్లే చాలా తెలుగుగా రాసుకున్నారు. ఏంటంటే ఎప్పుడు మనము విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా చూడడం అనేది అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఫస్ట్ హాఫ్ అంతా విక్టిమ్ గురించి చూపించేశాడు. ఫస్ట్ హాఫ్ అని నేను చెప్పను కానీ ఓకే, ఒక సగం మూవీ విక్టిమ్ గురించి చూపించేశాడు, అయిపోయింది. అందరికీ ఇంటర్వ్యూలో ఒక డౌట్ వచ్చేస్తుంది, అసలు అయిపోయింది కదా సినిమా, పని అయిపోయింది, ఇంకేంటి అంటే ఆయన చాలా తెలుగుగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. విక్టిమ్ సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూవే కాకుండా అక్యూజ్డ్ ఆ ఏమన్ అయితే ఎవరైతే ఉన్నారో జైలు నుంచి బయటకు వచ్చాక తన లైఫ్ స్టైల్ ఏంటి, జైలు నుంచి బయటకు రావడం కూడా కాదు, దాని లోపల కొన్ని బొక్కలు ఉన్నాయి, అసలు అక్యూజ్డ్ పడుతున్న తాపం ఏంటి, అక్యూజ్డ్ ఎలా మారిపోయాడు, విక్టిమ్ గురించి ఇంక మనకి చూపారు. అసలు ఇంకా అక్యూజ్డ్ లైఫ్ స్టైలే చూపిస్తారు. ఇంకా ఆ ఇంటెలిజెన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. అండ్ ప్రతి ఒక్కరికి సర్టైన్ పే ఆఫ్ ఇచ్చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారికి పీక్ అసలు బాబోయ్. ఒక్కొక్క టైంలో మనకి భయం వేసేస్తుంది, ఒక్కొక్క టైంలో కొన్ని సీన్లో మనకి భయం వేస్తుంది. గౌతమ్ వాసుదేవ్ గారు వెళ్ళనా మంచోడా అని అస్సలు పిచ్చెక్కిపోద్ది గౌతమ్ వాసుదేవ్ సీన్స్ అయితే. క్యాకంతే ఒక సీన్ ఉంటుంది, ఫుడ్ సీను, ర్యాంప్ సీన్ అది. ఖచ్చితంగా ఇలాంటి టైంలో ఈ సొసైటీ చూడాల్సిన సినిమా యూఫోరియా. ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఈ సినిమా.